రాత్రిపూట ఆడోళ్ళు ఒంటరిగా నిలబడితే చాలు బద్మాష్ వాళ్ళు బండ్ల మీద వచ్చి షిడాయిస్తారు. ఎప్పుడన్నా ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి పోదామంటే భయమే అవుతుంటది. అబ్బా, ఎవడెట్లా చూస్తాడో తెలియదు, దగ్గరకు వచ్చి ఏమంటాడో తెలియదు. వామ్మో, ఆలస్యమైన రోజు దాల్చుకుంటేనే నాకు ఒళ్ళు ముండ్లు వస్తుంటాయి. హాగు అందుకే ఈ మేడం మంచి ఉపాయం చేసింది. రోడ్డు మీద ఒంటరి ఆడవిల్ల కనిపిస్తే అడ్డమైన పని కోసమే అన్నట్టు చూస్తారా బడివే బద్మాష్ గాళ్ళారా? చీకటైతే చాలు చిత్తకార్తి కుక్కలైతారా? మీ ఇంటి ఆడవిల్ల ఏదో పొరపాట్ల రోడ్డు మీద నిలబడితే ఇట్లా వేసి తూకుంటారా? ఏం మనుషులు తయారైనరా? ఎక్కడి పోరంబోకు ఫాల్తుగాళ్ళురా? ఆడవిల్ల కనిపిస్తే చాలు అలసగా తీసుకుని అలవాటు అయిపోయింది. అవి అందుకే సుమతి అనే ఐపీఎస్ మేడం అందరు తిరిగా రోడ్డు ఎక్కి నిలబడ్డది. ఒంటి నిండా బల్బు కొవ్వెక్కి నొలుకుంటారా? ఆమె ఐపీఎస్ఆ ఐఏఎస్ఆ అనేది కాదు, ఆడవిల్లా కాదా అనేది చూస్తారు. అందుకే దగ్గరికి పోయి వస్తావా, రేట్ ఎంత చెప్పు, ఎందుకు దిక్కులు చూస్తున్నావు అన్నట్టు మాట్లాడిండ్రట. అట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 40-50 మందికి ఎక్కువ నకరాలు చేసిండ్రట. ఐపీఎస్ ఆఫీసర్కు దూరంగా పోలీసులుండి మేడం దగ్గరికి పోయి షెకలు వడ్డోళ్ళని దొరకబట్టి పక్కకు నిలబెట్టుడు చేసిండ్రట. అట్లా రాత్రి 12 గంటల నుంచి తెల్లారి 3:30 వరకు స్పెషల్ ఆపరేషన్ చేసిండ్రట. దిల్సుఖ్ నగర్ ఏరియాలో చేసిన ఈ ఆపరేషన్ చదువుకునే పోరగాన్లు నౌకర్లు చేసేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారట ఇంట్లో. ఇక వాళ్ళందరినీ జమ చేసి పోలీసు వాళ్ళతో క్లాసులు ఇప్పించిండ్రట, వాళ్ళ ఇంటోళ్ళతో మాట్లాడిపించిండ్రట. అమ్మ, మీ కొడుకు, మీ భర్త, మీ తండ్రి రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే ఎంతకు వస్తావు, రేట్ ఎంత అని అడుగుతున్నాడని ఇంటోళ్ళకి చెప్పి గట్టి క్లాస్ వీకిండ్రట. అందులో కొంతమంది గంజాయి మత్తులో కూడా ఉన్నారట. ఎట్లాంటి వాళ్ళకి అట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది కానీ మంచిగా అరుచుకున్నారు కావచ్చు. అమ్మ సుమతి మేడం, నీకు దండాలు తల్లి, నీ ధైర్యానికి కోటి శనార్థులు. ఒకవేళ చిల్లర గాలల్లో ఎవడన్నా బద్మాష్ చేష్టలు చేస్తే ఆ లోపు పోలీసులు రాకుంటే ఎట్లా అనేది ఆలోచన చేయకుండా ధైర్యం చేసినందుకు దండాలు తల్లి. ఇట్లానే పోలీసులు రాత్రిపూట స్పెషల్ ఆపరేషన్లు చేసి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్లు ఇస్తే ఇంకోసారి ఆడవిల్ల ముఖం చూడాలనే ధైర్యం చేయడు. చక్కగా ఇంటికి చేరుతారు కానీ సాగు నోట్ల తలకాయ పెట్టొద్దు అనుకుంటారు కావచ్చు. అందుకే ఈ వీడియోని చూసిన జనం షెబ్బాస్ సుమతి మేడం అని మెచ్చుకుంటారు. కొంతమంది నమ్మిచ్చి గొంతు కోస్తే కుత్కెదే కూలబడేదాకా తెలవకుండా చేస్తారు. అదే అంటారు కదా, అంగి తెలవకుండా బనీన్ మాయం చేసేటోళ్ళు అని. హాగో గసంటోళ్ళు మన చుట్టుపక్కల కూడా ఉండొచ్చు. జరగి వీడియో చూడుండ్రి, పైలంగా ఉండుండ్రి. అందరు దొంగలేమో గాని వీళ్ళు మాత్రం మంచినీళ్ళు తాగినంత ఈజీగా మనుషులను నమ్మించి మోసం చేసిండ్రు. ఎండాకాలం వడదెబ్బ దాకకుండా మూతులకు బట్టలు కట్టుకొని ఉన్నట్టున్నోళ్లను మంచిగా చూడుండ్రి. ఎసొంటి ఎత్తులేసి రైతన్నలను మోసం చేసిండ్రు. మూతికి తువ్వాల చుట్టుకొని మూల మీద నిల్చొని బండి మీద వస్తున్న ఓ రైతన్న నాపి, అగో అక్కడ నీ బండ్ల నుంచి పైసల కవర్ పడ్డది చూసుకోలేదా అని చెప్పిండు. నిజంగానే పైసలు పట్టుకొచ్చేటోళ్లకు ఎట్లుంటది, నేను తెచ్చేటివి ఉన్నాయా లేవా అనేది చూసుకోకుండా ఆగమాగం ఆ పైసలు పడిపోయినాయి అన్న కాడికి తొందరగా ఉరుకుతారు. అట్లా రైతన్న ఉరికిండు. అప్పటికే ప్లానింగ్ మీద ఉన్న ఈ మోసగాళ్ళు, దొంగలు, బట్టెవాసగాళ్ళు, ఫాల్తుగాళ్ళు బండిల నుంచి చిన్నగా కవర్ తీసిండ్రు. దాంట్లో ఉన్న 75,000 చేతిలో పట్టుకొని అవతల పడ్డారు. అటు ఆగమాగం తిరిగి చూసుకొని వచ్చిన రైతన్న తిరిగి బండి కాడికి వచ్చే వరకు అసలు మోసం అయిపోయింది. మళ్ళొచ్చి బండి కాడ చూసే వరకు ఎవరు లేరు. బండిలున్న కవర్ కింద పడ్డది. ట్యాంక్ కవర్లు ఉన్న పైసలు మాయమైనాయి. చూడుండ్రి ఎంతలా మోసం చేసిండ్రో. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడ్ల జరిగింది ఈ మోసం. శ్యామరావు అనే రైతు బ్యాంకులకు పోయి 75,000 డ్రా చేసుకొని వస్తున్నాడట. ఆ ముచ్చట్ను ముందు నుంచే కనిపెట్టిండ్రు కావచ్చు దొంగ బడివేగాళ్ళు. పైసలు పడిపోయినాయని చెప్పేతానికి ఒకడు, బండి రోడ్డు మీది పెడితే తీసుకొని పోయేతానికి ఇంకొకడు, పడిపోయిన పైసలను ఎంకులాడేతానికి పోతే ఇంకింత దూరం పోయేటట్టు చేసేతానికి మరొకడు. పద్ధతి ప్రకారం 4-5 ఒక రైతును తప్పుదోవ పట్టించి పైసలు తప్పించిండ్రు. చూసిండ్రా ఎసొంటి మోసగాళ్ళు ఉన్నారో. తడిబట్టతోని గొంతు కోసేటోళ్ళు ఎట్లా తయారైనరో చూడుండ్రి. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తప్ప మోసం చేసిన సంగతి తెలియకుండా చేసిండ్రు. కాబట్టి బ్యాంకుల నుంచి వచ్చేటప్పుడు ఎవరు ఎన్ని తీర్ల చెప్పినా నమ్మొద్దు. ఏ కొద్దిగా అశ్రద్ధ చేసి ఒగిట్లనే తప్పుదోవ పట్టించి తప్పించుకొని పోతారు పైలం. వీళ్ళ కోసం పోలీసులు తిరుగుతున్నారట. మరి ఎప్పుడు దొరుకుతారో ఎట్లా దొరుకుతారో తెలియదు కానీ చేతికి జిక్కితే మాత్రం మైల పోలు మామూలుగా తీయొద్దు పోలీసు సార్లు అని కోరుతురు ఈ వీడియో చూసిన రైతన్నలు.